గురువు ఉచ్చస్థితిలోకి వచ్చే పక్షంలో కొన్ని రాశులకు పండుగే పండగ. చాలా కాలంగా అనుభవిస్తున్న కష్టనష్టాలకు తెరపడి వీరికి ఎంతో ఊరట లభిస్తుంది. గురువు ఈ నెల అక్టోబర్ 19 నుంచి కర్కాటక రాశిలో ఉచ్చలోకి రావడం జరుగుతోంది. డిసెంబర్ 5వ తేదీ వరకు గురువుకు ఈ ఉచ్చ స్థితి కొనసాగుతుంది. గురువు ఉచ్చలో ఉన్నంత కాలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో పాటు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ధన, పుత్ర, గృహ, కుటుంబ కారకుడైన గురువు ఈ రాశులకు అనేక మార్గాల్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలను అనుగ్రహించడం జరుగుతుంది. వృషభ రాశి ఈ రాశికి లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉచ్చపట్టడం వల్ల వృషభ రాశివారు ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా సంపద వృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బుతో పాటు మొండి బాకీలు, బకాయిలు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మిథున రాశి ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్చపట్టడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాన్ని మించుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఇంట్లో గృహప్రవేశం, పెళ్లి వంటి శుభకార్యాలు జరుగుతాయి. మీ సలహాలు, సూచనలతో అధికారులే కాక బంధుమిత్రులు కూడా లబ్ధి పొందుతారు. సంతానం ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. కన్య రాశి ఈ రాశికి లాభస్థానంలో గురువు ఉచ్చపడుతున్నందువల్ల కన్యరాశి వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలు వీరికి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ జాబ్ ఆఫర్లు అందుతాయి. వృశ్చిక రాశి ఈ రాశికి ధనాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉచ్చపట్టడం వల్ల వృశ్చిక రాశి వారి విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అత్యంత ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. మీన రాశి రాశ్యాధిపతి గురువు ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్చస్థితికి రావడం వల్ల ఈ మీన రాశి వారికి డిసెంబర్ 5 వరకు ఏలినాటి దోషం వర్తించకపోవచ్చు. మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశయం తప్పకుండా సాకారం అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తికి చేతికి అందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.